आदाब नाजरीन, आयत न्यूज़ में आप सभी का खैर मकदम है। గవర్నమెంట్ హై స్కూల్ జహీరాబాద్ ఈరోజు నేను వెళ్ళానండి. గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్లు సరిగా మాట్లాడతలేరు. టీచర్లు ఏమంటున్నారంటే మీ దగ్గర అక్రిడిటేషన్ కార్డు ఉంటేనే లోపలికి రావాలి, లేకపోతే మీ మీద కేసు చేస్తానని గవర్నమెంట్ హై స్కూల్లో ఇలా టీచర్ సమాధానం చెప్పారు. మీరు స్కూల్ నుంచి బయటికి వెళ్ళకపోతే మీ మీద పోలీస్ కేసు చేస్తానని చెప్పారండి. డబ్బులు ఇస్తేనే వార్తలు పెడతారా అని చెప్పారు. ఏమండి, నేను నీతి నిజేతగా ఉంటాను. ఇంతవరకు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. టీచర్లు ఏమంటున్నారంటే ఎవడు డబ్బులు ఇస్తే వానికి బానుసులు అవుతారని టీచర్ చెప్పారండి. నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, మా భగవద్గీత ప్రమాణం చేసి చెప్తున్నాను, ఖురాన్ ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంతవరకు నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు. నేను తీసుకొని కూడా నేను నీతి నిజాయితీగానే నేను రిపోర్టింగ్ చేస్తున్నాను. నేను నా మీద నిందలేసుడు ఇది మంచిది కాదు. అయితే ఏమన్నారంటే టీచరు పైసలు ఇస్తామని చెప్పారు. ఏమైందండి, ఏమిస్తారండి పైసలు? మీరు ఒక పేదవాళ్ళకి ఇవ్వండి, ఒక 5,000 10,000 పేదవాళ్ళకు సాయం చేయండి, ఆ పేదవాళ్ళు మీకు ఆశీర్వాదిస్తారని నేను ఇలా సమాధానం ఇచ్చానండి. ఇస్తే ఒక 5,000 కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, పేదవాళ్ళకు సాయం చేయండి, ఇవ్వండి ఒక 5,000. మీరు చెప్తున్నారు కదా మీడియా వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు కదా, మరి ఇవ్వండి ఒక 5,000 ఇవ్వండి. మీరు పేదవాళ్ళ, ఎందుకంటే మీడియా వాళ్ళ మీద నిందలేస్తారు కదా, మరి ఇవ్వండి ఒక 5,000 ఇవ్వండి. ఒక మనకు కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు పనికొస్తాయి పైసలు అని నేను చెప్పానండి. అయితే గవర్నమెంట్ హై స్కూల్లో ఏమంటారంటే జహీరాబాద్లో కొంతమంది టీచర్లు ఏమంటున్నారంటే మా మిత్రులే రిపోర్టర్స్ ఉన్నారు, మీరు ఏం చెయ్యలేరు, నేను ఇక్కడ టీచర్గా పనిచేస్తాను, మేము తలుసుకుంటే మీడియా వాళ్ళ మీద కూడా మేము కేసులు పెట్టగలుగుతాము, ఎందుకంటే మా రిపోర్టర్సు, మా హస్బెండ్లే రిపోర్టర్స్ ఉన్నారు, మాకేమీ ఫరక్ పడది, ఎవడు ఏమి చెయ్యలేడు. మా గవర్నమెంట్ ఈ హై స్కూల్లో జహీరాబాద్లో ఎవడు ఏమి చెయ్యలేడు. మేము టీచర్లు ఏది చెప్తేనే అది వింటారు పోలీసు వాళ్ళు, మేము చెప్పినట్టేనే కేసులు కూడా చేయగలుగుతాం మేము, పోలీసు వాళ్ళు కూడా మా ఫేవర్లో ఉన్నారు అని గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్లు ఇలా సమాధానం చెప్తున్నారండి. ఈ గవర్నమెంట్ హై స్కూల్లో ఒక్క టీచర్ కూడా సరిగా ఆన్సర్ ఇవ్వలేదు. మీడియా వాళ్ళ మీద తప్పుగా మాట్లాడారు, ఇది మంచిది కాదు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ జహీరాబాద్ గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ల మీద మీరు దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ టీచర్ల హస్బెండ్లు రిపోర్టర్స్ అట, ఒకరేమో వార్తా రిపోర్టర్ చెప్తున్నారు, ఒకరేమో ఉర్దూ రిపోర్టర్స్ అని చెప్తున్నారు. అంతా రిపోర్టర్ల పేరు చెప్పేసి టీచర్లు రౌడీజంగా చేస్తున్నారండి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడం గారు ఈ హై స్కూల్ టీచర్ మీద చర్యలు తీసుకోండి. ఒక మీడియా వాళ్ళ మీద నిందలేసి అబద్ధాలు చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఏదో తప్పులు జరుగుతున్నాయి కనుకనే మీడియా వాళ్ళకి ఏ సమాధానం ఇస్తలేరు. మాట్లాడితే మా మీడియా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తానని భయపడేస్తున్నారు. ఇక్కడ జహీరాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు కూడా ఈ టీచర్లకి సపోర్ట్ చేస్తున్నారు అని తెలియజేస్తున్నాను. నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని. నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కూడా. నేను నీతి నిజాయితీగానే ఉంటాను. నేను ఇంతవరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. నేను తీసుకొని కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎవడు ఎంతమంది నా మీద నిందలేసినా కానీ నాకేం ఫరక్ పడది. ఆ దేవుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తున్నాడు. కానీ ఒకరి మీద నిందలేసుడు టీచర్లు మంచిది కాదు. ఎందుకంటే టీచర్లకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ఈ ప్రజల పిల్లలకు కరెక్ట్ చదివించాలి, కానీ ఈ పిల్లలకు సరిగ్గా చదివిస్తలేరు, దీనికి ఆన్సర్ కరెక్ట్ ఇస్తలేరు. ఏమండి, ఒక మీడియా మిత్రుడు పోతే టీచర్లు అడ్డం మాట్లాడతారా, రౌడీజం చేస్తారా? ఇక్కడ ఏమైనా వార్తలు కవర్ చేస్తే పోలీస్ కేసు చేస్తారని బెదిరించారండి. ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ జహీరాబాద్ संगारेड्डी डिस्ट्रिक्ट। टीचर कोई जवाब नहीं दे रहे हैं। कोई टीचर बोल रहे हैं हमारे हस्बैंड रिपोर्टर है बोल के बोल रहे हैं। टीचर कोई आंसर नहीं दिए है और पूरे टीचर मीडिया वाला पे क्या रिपोर्ट होना? अरे मैडम का टीचर का नाम पूछे हम
नाम क्या है साहब? आपका नाम क्या है साहब? मेरा नाम रॉबर्ट लिंकन है। जी कौन सा क्लास है साहब आपका? हाँ, कौन सा क्लास लिखते हैं आप? कौन सा क्लास? 10th क्लास। हाँ वही। कितने बच्चे हैं साहब आपके क्लास में? 28। ठीक है। सब खाने में बच्चों को क्या क्या देते हैं सब? क्या कह रहे थे बोले तो क्या? చెప్పొచ్చు కదా మేడం ఏ క్లాస్ అని. మీ పేరు మేడం నాగలక్ష్మి, ఏం పేరు మీది? చెప్పొచ్చు కదా మేడం. మీరు టీచర్లు అందరూ మరి ఏ క్లాసులో ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పొచ్చు కదా. టీచర్ ఏ సమాధానం ఇస్తలేరంటే దానికి అర్థమైంది మేడం. ఇది గవర్నమెంట్ స్కూల్, మీరు గవర్నమెంట్ సర్వీస్, మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా మీడియా వాళ్ళకు. మీరు మీడియా వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తలేరు, మీరు నేమ్స్ కూడా చెప్తలేరు. మీరు దేని గురించి మేడం? అంటే మీడియా వాళ్ళకు మీరు మీ హస్బెండ్ ఒక జర్నలిస్ట్లని మీరు మాకు సమాధానం ఇయ్యరా? ఏ పత్రిక జర్నలిస్ట్? ఏం కావాలి సార్ మీకు? వాళ్ళతో ఏం కావాలి? మేడం పేరు అడిగితే చెప్తలేరు. ఎందుకు? अरे गवर्नमेंट स्कूल, ये गवर्नमेंट स्कूल है. आज क्या है? बगारा खाना दाल सा बना है. गवर्नमेंट स्कूल है. कोसे क्लास में कितने बच्चे हैं वो टीचरों से मालूमात करेंगे. अगर हमारे को टीचर आंसर देते या नहीं देते इसका जवाब टीचरों से लेंगे अपन लोग. ये रहे बच्चे. आज बगारा खाना दाल सा है, ये जहरा बात है. देखेंगे आंसर देते नहीं देते टीचर तो बात करेंगे. हर क्लास में जाके बात करेंगे नाम के साथ. क्या नाम है मैडम टीचर का? नाम क्या है मैडम का? नाम क्या है? ఇది గవర్నమెంట్ స్కూల్, ఇది జహరాబాదు. మరి టీచర్లకు అడుగుతాము వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారా ఇవ్వరా? టీచర్లు కొంతమందికి ఆన్సర్ ఇస్తారు, ఇవ్వరు. దీని ఒకవేళ ఆన్సర్ ఇవ్వకపోతే దీని బాధ్యత చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి బాధ్యత అవుతాడు. ఎందుకంటే స్వయంగా నేను ఇక్కడ స్కూల్కి వచ్చాను. నేను